హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దా ముందు టిఫిన్ చేసి టాబ్లెట్ వేసుకో. బావ ప్లీజ్. మహి అంటూ శశి సీరియస్‌గా చూసేసరికి టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకుంది మహి. ఆమెకి సడెన్‌గా ఎందుకు ఫీవర్ వచ్చిందో అర్థం కాక, నైట్ ఫోన్‌లో బానే మాట్లాడావు కదా! సడెన్‌గా ఎందుకు ఇలా అయిపోయావు? నీకు ఫీవర్ ఎందుకు వచ్చింది? పదునుగా వస్తున్న శశి మాటలకి భయంగా చూసింది మహి. అది బావా, నైట్ కరెంట్ పోయింది. నీకు తెలుసు కదా నాకు చీకటంటే భయమని. అందుకే సడన్‌గా ఫీవర్ వచ్చింది. అవునా? అవును బావా. మరి చెయ్యి ఏంటి అలా ఉంది? ఎందుకక్కడ రెడ్‌గా ఉంది? శశి అడిగే ప్రశ్నలకు మహీకి టెన్షన్ వచ్చేసింది. చెప్పు మహీ. అది వంట చేస్తుంటే కర్రీ ఆవిరి చేయికి పట్టేసింది బావా. అందుకే చెయ్యి రెడ్‌గా అయిపోయింది. అవునా? అంటూ మహి చేతిని తన చేతిలోకి తీసుకొని, ఆవిరికి అయితే చెయ్యి ఇలా ఉండదు కదా! కానీ నీ చేతి మీద ఏంటి చేతి వేళ్ళ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి? బావా, అబద్ధం చెప్పటం నీకు రాదు. రాదని తెలిసి కూడా ఎందుకు నాకు అబద్ధం చెప్పాలని చూస్తున్నావు? బావా, నిజంగానే నైట్ ఫోన్‌లో చెప్పావు కదా యష్ ఇంటికి వెళ్ళానని. చెప్పు ఏం జరిగిందక్కడ? యష్ నీతో గొడవ పడ్డాడా? లేదు బావా, అలాంటిది ఏం లేదు మహి అంటూ శశి కోపంగా చూసేసరికి మహి తలదించుకుంది. బావ దగ్గర కూడా నిజాలు దాస్తున్నావు ఏంట్రా? సిటీకి రాగానే బావ నీకు చేదైపోయాడా? బావ అంటూ ఏడుస్తూ శశిని అల్లుకుపోయింది మహి. ఆమె ఏడుస్తుంటే అర్థమైంది యష్ మహితో గొడవ పడ్డాడని. ఊరుకోరా, మనసులో ఇంత బాధను పెట్టుకుని ఎందుకు నా దగ్గర నటించాలని చూస్తున్నావు? చెప్పు, అసలు ఏం జరిగింది? అని శశి లాలన్గా అడిగేసరికి మహి నైట్ యష్ తనతో గొడవపడటం, మహేంద్ర మాటలు అన్ని విషయాలు శశికి చెప్పింది. నిజంగానే ఆ టైంలో యష్ని చూడగానే భయం వేసింది బావా. కొంచెం నేను ఎక్కువ మాట్లాడినా నిజంగానే చంపేసేవాడు. ఇంత జరిగినా నువ్వు ఎందుకు నాకు చెప్పలేదు? అంటూ ఎర్రబడిన కళ్ళతో శశి అడిగేసరికి మహి భయంగా చూసింది. ఏం చెప్పను బావా, నీ గురించి తెలిసే నేను నిజం చెప్పలేదు. ఇలా కోప్పడతారు అనే. ఏ ఏడ్చావంటే 4 తగిలిస్తాను. ముందు రెస్ట్ తీసుకో అంటూ మహిని తన ఒడిలో పడుకోబెట్టుకొని జోకొడుతూ యాష్ కోసం ఆలోచించాడు. ఇప్పటి వరకు మహిని చిన్నగా కసిరింది కూడా లేదు. అలాంటిది జ్వరం వచ్చేలా కూడా భయపెట్టాడంటే తప్పు చేస్తున్నావు యష్. నీకు ఎంత కోపమైనా ఉండొచ్చు. కానీ ఒక ఆడపిల్లని భయపెట్టడం ఎంతవరకు కరెక్ట్? నా మరదల కంట్లో కన్నీటి చుక్క చూసినా నా గుండె తరుక్కుపోతుంది. అలాంటిది నువ్వు ఇంతలా భయపెట్టావు అంటే నేను నేను పరిచయం చేసుకోవాలి అనుకుని బాధగా మహిని చూశాడు. బావా, ఏంటిమ్మా? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నువ్వు రెస్ట్ తీసుకో అంటూ మహి తల నిమిరాడు. బావా, జరిగిన దానికి నీకు కోపం వచ్చిందని నాకు తెలుసు. కానీ ఇది చిన్న విషయమే. నువ్వు మాత్రం లేనిపోనివి ఆలోచించుకొని నీ మనసు పాడు చేసుకోకు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో అర్థం చేసుకో బావా. హ్మ్. నేను ఎవరితోనూ గొడవ పెట్టుకోను మహి. నువ్వు మరీ అంత దూరం ఆలోచించకు అంటూ ఆమెని జోకొడుతూనే, నీ కంట్లో కన్నీరు చూశాక యష్‌తో మాట్లాడకుండా ఎలా ఉంటాను? ఎందుకో యష్ చాంబర్‌కి వెళ్ళాలి అంటేనే భయం వేసింది మధుకి. ఏంటి మధు, భోజనం చేయవా? సత్యం మాటలకి వెనక్కి తిరిగి తలదించుకుంది మధు. ఏంటి మధు తలదించుకున్నావు? టిఫిన్ కూడా చేయకుండా నువ్వు మార్నింగ్ నుంచి ఎందుకు బయటే ఉన్నావు? బాబాయ్, మీరు అనుకున్నట్టు సార్‌కి నాకు మధ్యన ఏం లేదు. అది నా బొట్టు సరిగా లేదని ఆయన నాకు చెప్పారు. ఎక్కడా అని అడిగితే దగ్గరికి రా మధు అంటూ పిలిచారు. ఈలోపు మీరొచ్చారు బాబాయ్. ఇవన్నీ నాకు ఎందుకు చెప్తున్నావు మధు? నా గురించి సార్ గురించి తప్పుగా అనుకుంటారని బాబాయ్. ఇంత చిన్న విషయానికి మార్నింగ్ నుంచి టిఫిన్ చేయకుండా ఇక్కడే ఉన్నావా? సార్ నిన్ను ఇడియట్ అని ఎందుకు అంటున్నారో ఇప్పుడు నాకు బాగా అర్థమయ్యింది. బాబాయ్, మధు యష్ కోసం నాకు బాగా తెలుసు. నువ్వు కూడా చాలా మంచి అమ్మాయివి. నేను అలా చూశానని నువ్వు అక్కడి నుంచి వచ్చేసి నీలో నువ్వే బాధపడుతున్నావు. నువ్వు తప్పు చేయలేనప్పుడు ఎందుకు మధు నాకు సంజాయిషీ ఇస్తున్నావు? తెలీదు బాబాయ్, మీరు నా కోసం తప్పుగా అనుకుంటారని ఒకవైపు భయం, మరోవైపు సార్ కూడా అంటూ మధు ఏదో చెప్పేలోపే, పిచ్చి మధు,
అలాంటిదేం లేదు. నేనేం అనుకోను. ముందు వెళ్ళి భోజనం చెయ్యి. ఇప్పటికే ఎస్ సారు నిన్ను 2 సార్లు పిలిచారు. ఫైల్ కోసం నువ్వేమో వెళ్ళకుండా బయటే కూర్చున్నావు. ఆయనతో తిట్టించుకోవాలని ఆశగా ఉందా? అదేంటి బాబాయ్! మరి వెళ్ళు మధు. ఆయనకి అసలే కోపం ఎక్కువ. పిలిచిన వెంటనే వెళ్ళకపోతే కోపం వస్తుంది. వెళ్తాను బాబాయ్ అంటూ మధు ఆలోచిస్తూ యష్ రూమ్‌కి వెళ్ళగానే సత్యం తనలో తానే నవ్వుకున్నాడు. పిచ్చి మధు, సార్‌కి అమ్మాయిలంటేనే నచ్చదు. అలాంటిది నీతో క్లోజ్‌గా ఉంటున్నారు. నాకు తెలిసి నువ్వే సార్ జీవితంలోకి వచ్చే అమ్మాయివి అనుకుని తనలో తానే నవ్వుకున్నాడు సత్యం. ఎస్ చాంబర్‌కి వచ్చిన మధు భయంగానే లోపలికి అడుగుపెట్టింది. తన లంచ్ బాక్స్ ఓపెన్ చేస్తూ వచ్చిన మధుని చూశాడు. సార్ పిలిచారంట. పిలిచి 2 గంటల పైనే అవుతుంది. టిఫిన్ ఎందుకు చేయలేదు? ఆకలిగా అనిపించలేదు సార్. అయినా పిలిచిన వెంటనే రావాలని లేదా తెలీదా? సారీ సార్. ఊరకనే జీతాలు ఇచ్చేస్తారు అనుకుంటున్నావా? వర్క్ చేస్తేనే కదా జీతం ఇచ్చేది. బాస్ అన్న రెస్పెక్ట్ కూడా లేదా నీకు? 2 పిలిచినా కూడా రాలేదు. నిన్నే ఇక్కడ అరుస్తున్నాను కదా! నేను పిచ్చోడిలా కనపడుతున్నానా? మీరు పిచ్చోడు అని ఎవరన్నారు? మీ మాటలతో మాకు పట్టించే రకం మీరు అనుకుని భయంగా యష్ని చూసింది. ఏంటా చూపు? చెప్పు. ఎందుకు నువ్వు వర్క్ చేయకుండా బయటికి వెళ్ళిపోయావు? చెప్పు మధు అంటూ కోపంగా పైకి లేచాడు యష్. సార్ అది అన్ అంటే అది మాట్లాడుతుంటే సత్యం రాగానే అలా వెళ్ళిపోయావు అంటే నీ దృష్టిలో ఓ యశ్వంత్ అంటే ఏంటో బాగా అర్థమైంది. ఎందుకో ఆ మాటకి మధుకి బాధగా అనిపించి నా ఉద్దేశం అది కాదు సార్. మరి ఏంటి నీ ఉద్దేశం? పిలిచినా కూడా వెనక్కి తిరగకుండా వెళ్ళిపోయావంటే నిన్ను ఏమనాలి? కాస్త సీరియస్గానే అరిచాడు యష్. అది చెప్పు అంటూ 2 చేతులు కట్టుకొని మధుని కోపంగా చూశాడు. ఏం చెప్తుంది? ఆమె అతను చూసే చూపుకి భయం వేస్తుంటే, మార్నింగ్ సత్యం గారు నన్ను మిమ్మల్ని అలా చూశారు కదా! ఎందుకో ఏదోలా అనిపించి బయటికి వెళ్ళిపోయాను. అంతేకానీ మీరంటే లెక్క కాదు సార్. సత్యం చూస్తే నువ్వెందుకు బయటికి వెళ్ళిపోయావు? నాకు అర్థం కావటం లేదు. అంటే అది నేను మీకు దగ్గరగా ఉన్నాను కదా! తడబడుతూ చెప్తున్నా. ఆమె మాటలకి మధు ఏంటి సార్? ఇలా రా. హ్మ్. అంటూ అతని ముందుకు వచ్చింది. ఇంకొంచెం దగ్గరగా రా మధు. సార్ చెప్పింది చెయ్యి అని యష్ అనగానే మధు ఇంకొంచెం ముందుకు వచ్చింది. మధు దగ్గరికి రావటంలో యష్ కూర్చున్న వాడల్లా టేబుల్ దిగి ఆమెకి దగ్గరగా నిలబడ్డాడు. ఎందుకో ఒక్క క్షణం ఊపిరాడలేదు మధుకి. వెనక్కి అడుగు వేయాలని అనుకున్నా ఆమె వేయలేకపోయింది. నువ్వు నేను మామూలుగానే ఇంత దగ్గరగా ఉన్నాం. అంత మాత్రాన మన మధ్యన ఏదో ఉన్నట్టా? యష్ మాటలకి ఆశ్చర్యంగా చూసింది మధు. చెప్పు మధు. లే లేదు సార్. మరి ఎందుకు చిన్నదానికి మార్నింగ్ నుంచి టిఫిన్ చేయటం మానేసి బయటే ఉన్నావు? నా గురించి తప్పుగా అనుకుంటారనా? అందుకేనే నిన్ను ఇడియట్ అనేది. ఈ రోజుల్లో పరిచయం లేని అబ్బాయిని అడ్రస్ అడిగిన ఆ, కథలు అల్లేస్తారు. అలాంటిది అన్నీ తెలిసి నువ్వే సత్యం ఏదో తప్పుగా అనుకుంటాడు అని నీలో నువ్వే భయపడి ఏడిస్తే దానికి అర్థమేంటి? సారీ సార్. ఎందుకు సారీ? నీకు బుర్ర ఉంటేనే కదా! అయినా నా మాటకి విలువ ఎందుకు ఇవ్వలేదే? ఆ టైంలో ఎందుకో ఎవరు పిలిచినా రావాలని అనిపించలేదు. ఎవరు పిలిచినా పిలవకపోయినా ఎస్ పిలిస్తే రావాలి. ఏంటి అర్థమైందా? నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే. హ్మ్. ఇంకెప్పుడైనా ఇలా పిచ్చి పనులు చేశావో తింటావు నా చేతుల్లో గట్టిగా అంటూ యష్ నవ్వుతూ అనేసరికి ఏడుస్తూ చూసింది మధు. ఎందుకు ఏడుస్తున్నావు? మరి ఎందుకు నేను లోపలికి రాగానే సీరియస్ అయిపోయారు? నేను పిలిచినా నువ్వు రాలేదు కదే! అందుకే కోపం వచ్చింది అంటూ టేబుల్ మీద కూర్చుని వర్క్ ఇస్తాను చెయ్యి. మార్నింగ్ నుంచి తప్పించుకున్నావు కదా! మార్నింగ్ వర్క్, ఇప్పుడు చేసే వర్క్ 2 కలిపి చేయాలి. లేదంటే శాలరీ కట్ చేస్తాను. వద్దు. ఆ పని చేయకండి. ఎంత లేట్ అయినా ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేసే వెళ్తాను. అంతేకానీ శాలరీ కట్ చేయకండి. ఎందుకో ఒక్క రూపాయి కూడా నాకు 1000 రూపాయలతో సమానం. కష్టపడి సంపాదించుకున్నది కట్ కట్ చేస్తానంటే నేను ఎందుకు ఊరుకుంటాను? ఆఫీస్ టైం ఉందిగా వర్క్ చేస్తాను. నాకు తెలిసే నీ గురించి. పిసినారి సంఘానికి ప్రెసిడెంట్‌వి నువ్వు. మీ అంత కాదులేండి. ఏంటి? ఏం లేదు. సరే భోజనం చేసి వర్క్ చెయ్యి. సరే సార్ అని తన ప్లేస్‌కి వెళ్ళింది మధు.